మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కేదార్ దాత్రి అయితే ఇప్పుడు ఈ కేసుతో జగదాత్రికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు మీరు బయటకు రావడానికి ఏం పై ఎత్తులు వేస్తారు? ట్రై చేయండి. మీ వల్ల అవుతుందేమో చూడండి అని ఇద్దరు కూడా హోమ్ మినిస్టర్ ఇక కమిషనర్కి వార్నింగ్ ఇస్తారు. మీరు ఇక్కడి నుంచి బయటకు వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి జైల్లో ఉండటం అలవాటు చేసుకోండి. అలవాటు కూడా పడిపోండి అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఏందా మీనిషి ఇలా జరిగింది? అసలు ఆ జగదాత్రి ఇప్పుడు గెలిచిందా? ఓడిపోయిందా? మనం గెలిచామా? ఓడిపోయామా? అని వైజయంతి ఇక అయోమయంగా మాట్లాడుతూ ఉంటుంది. అత్తయ్య మనమైతే ఖచ్చితంగా ఓడిపోయాము అని నిషి చెప్తుంది. అసలు ఆ జగదాత్రి చేతిలో మనం గెలిచే అవకాశాన్ని ఒక్కటి ఆ దేవుడు మనకి కల్పిస్తే బాగుంటుంది అని వైజయంతి చెప్తుంది. కమిషనర్ హోమ్ మినిస్టర్ని వదిలేసినట్లే వదిలేసి మళ్ళీ అరెస్ట్ చేయడం ఏంటో నాకేం అర్థం కావటం లేదు అని నిషి చెప్తుంది. అప్పుడే బామ్మ మేఘన ఇద్దరు కూడా ఇక లోపలికి వస్తుంటారు. చూడు మేఘన, ఈరోజు ఆ కేదార్ విషయం అటో ఇటో తేల్చాల్సిందే అని బామ్మ చెప్తుంది. అవును, కేదార్ గర్ల్ ఫ్రెండ్ సంగతి ఈరోజు తేలిపోతుంది. చూస్తూ ఉండు బామ్మ, నేనేం చేస్తాను అని మేఘన చెప్తుంది. ఏందమ్మి మేఘన, పెళ్ళికి రమ్మని మరీ చెప్పినా రాలేదు అని వైజయంతి లోపలికి వచ్చిన మేఘన్ని అడుగుతూ ఉంటుంది. అంటే ఇంపార్టెంట్ పని ఉండింది, అందుకే రాలేకపోయాను అని మేఘన అంటుంది. కేదార్ ఇంట్లో ఉన్నాడా అని మేఘన అడుగుతూ ఉంటుంది. ఆ జగదాత్రి ఇంట్లోనే ఉంది అని నిషి చెప్తుంది. నేను కేదార్ గురించి అడుగుతుంటే నువ్వు జగదాత్రి గురించి ఎందుకు చెప్తున్నావు అని మేఘన అడుగుతుంది. ఎందుకంటే ఆ జగదాత్రి ఎక్కడుంటే కేదార్ కూడా అక్కడే ఉంటాడు, వెనకాలే తిరుగుతూ ఉంటాడు అని నిషి చెప్తుంది. ఈరోజు ఆ కేదార్ జగదాత్రుల సంగతి తేల్చడానికే వచ్చాము అని బామ్మ చెప్తుంది. అసలు కేదార్ గర్ల్ ఫ్రెండ్ జూలియట్ గురించి తేల్చేస్తాను ఈరోజు అని మేఘన అంటుంది. అసలు జూలియట్ అనేదే లేనే లేదు, మా బూచి అన్నయ్యనే జూలియట్లా నటిస్తున్నాడు అని నిషి చెప్తుంది. డౌట్గా చెప్తున్నారా, కన్ఫర్మ్ చేసుకొని చెప్తున్నారా అని మేఘన బామ్మ అడుగుతూ ఉంటారు. మొన్న బట్టల షాప్లో ఆడవేషం వేసుకుంటూ మా బూచి అన్నయ్య దొరికిపోవడం, తర్వాత ఆడవాళ్ళలా ఫోన్లో మాట్లాడుతూ ఉండటం, అడిగితే ఏంటని నిలదీస్తే డ్రామా కోసమని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా జూలియట్లా వస్తున్నది మా బూచి అన్నయ్య అని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను నిషి చెప్తుంది. అయితే ఈరోజు అటో ఇటో తేల్చేద్దాం అని మేఘన అంటుంది. మీ బూచి అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడా? ఇప్పుడు అతని తలపై కొట్టేసి స్పృహ కోల్పోయేలా చేద్దాం. అప్పుడు జూలియట్ని పిలిపించమని కేదార్ని ప్రెజర్ చేద్దాం. అప్పుడు జూలియట్ రాలేదనుకో, బూచినే జూలియట్లా నటిస్తున్నాడని మనకి కన్ఫర్మ్ చేసుకోవచ్చు మనం అని మేఘన అంటుంది. అయితే మీ బూచి అన్నయ్య గదిలో ఉన్నాడని చెప్పావు కదా, తల పగలు కొడతాం, స్పృహ కోల్పోయేలా చేద్దాం. పదండి అని బామ్మ చెప్తుంది. ఆగండి, ముందు జగదాత్రి చుట్టుపక్కల ఉందో లేదో తెలుసుకొని తర్వాత మనం ప్లాన్ని అమలు చేద్దాం అని మేఘన చెప్తుంది. ఈ మాటలన్నీ కూడా బూచి పైనుంచి మొత్తం కూడా వినేస్తాడు. అమ్మో, వెంటనే నేను సిస్టర్కి చెప్పాలి అని సిస్టర్ అంటూ జగదాత్రి కోసం ఇక ఇల్లంతా కూడా వెతుకుతూ చూస్తూ ఉంటాడు. మరోవైపు మేఘన నిషి కూడా జగదాత్రి అంటూ జగదాత్రి కోసం వెతుకుతూ ఉంటారు. కేదాదాత్రి గార్డెన్లో నిల్చొని మాట్లాడుతూ ఉంటారు. అయ్యో, ఈ సిస్టర్ ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కావటం లేదే అని బూచి వెంటనే దాత్రి ఫోన్ చేస్తూ ఉంటాడు. చెప్పండి అన్నయ్య అని అడుగుతూ ఉంటుంది. సిస్టర్ మీరు ఎక్కడున్నారు అని జరిగిందంతా కూడా ఇక దాత్రికి చెప్తూ ఉంటాడు బుజ్జి. అయ్యో, ఈరోజు మనం అస్సలు దొరికిపోకూడదు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, దాన్ని అమలు చేసేయండి, ఈరోజు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని రాత్రి ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది. అయ్యో సిస్టర్, నేను ఈరోజు ఉంటానో పోతానో, ఒకవేళ నా గుట్టు కనుక బయటపడిందనుకో కాచి చేతిలో నేను చావాల్సిందే. సరే, నువ్వు చెప్పినట్లే చేస్తాను అని బూచి అంటాడు. దాత్రి, నేను వాళ్ళని చూసుకుంటూ ఉంటాను, నువ్వు ఈ లోపల పని పూర్తి చేసుకొని రా అని కేదార్ చెప్తాడు. జగదాత్రి ఎక్కడా లేదు, పదండి మనం ప్లాన్ అమలు చేద్దాం అని నిషి, వైజయంతి, మేఘన, బామ్మ నలుగురు కూడా బూచి గది దగ్గరికి వస్తారు. బూచి అయితే గదిలో ఏదో సర్దుతూ ఉన్నట్లు ఏదో కబోర్డ్లో చూసుకుంటూ ఉంటాడు. మీరు ఇక్కడే ఉండండి అని నిషి లోపలికి వస్తుంది. ఇక చప్పుడు చేయకుండా అక్కడున్న ఫ్లవర్స్ తీసుకొని బూచి తలపై కొడుతుంది. బూచి అయితే ఇక వన్నఫలంగా అమ్మ అంటూ కింద కుప్పకొలిపోయి స్పృహ కోల్పోతాడు. ఏందమ్మి మరి అంత గట్టిగా కొట్టేశావు, ఉన్నాడో పోయాడో ఒకసారి చూడమ్మి అని వైజయంతి అంటుంది. అత్తయ్య ప్రాణాలతోనే ఉన్నాడత్తయ్య, జస్ట్ స్పృహ కోల్పోయాడు అంతే. పదండి మనం డోర్ లాక్ చేసుకొని వెళ్ళి కేదార్ని జూలియట్ని పిలిపించమని చెప్దాం అని వాళ్ళు గది బయటకు వస్తారు. లాక్ చేసుకొని వస్తారు. వాళ్ళటి వెళ్ళగానే ఇక దాత్రి అయితే బ్యాగ్ తీసుకొని గ్లాస్ డోర్ గుండా లోపలికి వస్తుంది. బూచి ముఖంపై నీళ్లు చిలకరిస్తుంది. అన్నయ్య, దెబ్బ గట్టిగా ఏమీ తగలలేదు కదా, మీకు కావాల్సిన డ్రెస్ మేకప్ సామాను తీసుకొచ్చాను, త్వరగా రెడీ అయ్యి కిందకు వచ్చేయండి అన్నయ్య, జూలియట్లా అని దాత్రి వెళ్ళిపోతుంది. అలాగే సిస్టర్ అని జూలియట్లా బూచి రెడీ అవుతూ ఉంటాడు. ఇప్పుడు కేదార్ కిందకి రాగానే జూలియట్ని ఖచ్చితంగా రమ్మని చెప్పాల్సిందే, పిలిపించాల్సిందే
అని మేఘన అంటుంది. అక్షయ్ గారు జూలియట్ ఇప్పుడు అందుబాటులో లేదు అది ఇది అని చెప్తాడు. కాబట్టి నువ్వు ఏమీ వినకు మేఘన. పట్టుపట్టి మరీ రప్పించాల్సిందే అని నిషి చెప్తుంది. అప్పుడే కేదార్ అక్కడికి వస్తాడు. నమస్తే బామ్మగారు. హాయ్ మేఘన ఎలా ఉన్నావు? ఏంటి అందరూ నా వైపు అంత షాక్ అయి చూస్తున్నారు? ఏంటి నిషి ఏమైంది? అని కేదార్ అడుగుతూ ఉంటాడు. ఇంత మార్పు చూసి నేను తట్టుకోలేకపోతున్నానులే బాబు అని బామ్మ అంటుంది. కేదార్ నీతో మాట్లాడాలి అని మేఘన చెప్తుంది. నాతో మాట్లాడడం ఎందుకు? కాసేపట్లో జూలియట్ ఇక్కడికి వస్తుంది. అందరం కలిసి మాట్లాడుకుందాం. ఇందాకే ఫోన్ చేస్తే నన్ను కలవటానికి వస్తున్నాను అని చెప్పింది. ఎక్కడుందో కనుక్కుంటాను ఫోన్ చేసి అని వెంటనే బుజ్జి కాల్ చేసి ఏంటి జూలియట్ వస్తున్నావా అని కేదార్ అడుగుతూ ఉంటాడు. అంత వేళ ఉన్నాను, కాసేపట్లో అక్కడ ఉంటాను అని రెడీ అవుతున్న బుజ్జి జూలియట్లా కేదార్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఏంటి వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు, మనం పిలవకముందే కేదారే పిలిపిస్తున్నాడేంటి అని నిషి మేఘన అయితే షాక్ అయి చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా జగదాత్రి ఏదో ప్లాన్ చేసిందమ్మి అని వైజయంతి అంటుంది. అసలు ఇది ఎక్కడ కనిపించట్లేదే అని చుట్టూ కూడా చూస్తూ పైకి చూస్తూ ఉంటారు. అప్పుడే దాత్రి వీళ్ళ కంటపడకుండా పైనుంచి ఇదంతా కూడా చాటుగా వింటూ ఉంటుంది. అసలు బూచి గదిలో ఉన్నాడో లేదో ఒకసారి నేను చెక్ చేసి వస్తాను అని వైజయంతి బూచి గదికి వెళ్తూ ఉంటుంది. అన్నయ్య అత్తయ్య వస్తుంది, మీరు ప్యాంట్ వేసుకొని కాళ్ళు మాత్రమే కనపడేలా ఇదిగో ఇక్కడ కింద పడుకోండి అని ఆడవాళ్ళలా రెడీ అయిపోయిన బూచికి దాత్రి చెప్తూ ఉంటుంది. దాత్రి డోర్ వెనుక దాక్కొని ఉంటుంది. అప్పుడే వైజయంతి డోర్ని కాస్త ఓపెన్ చేస్తుంది. బూచి ఇక్కడే పడుకొని ఉన్నాడే అని కాళ్ళు మాత్రమే చూసి మరి జూలియట్లా ఎలా వస్తుంది ఏమీ అర్థం కావడం లేదే అని కిందకి వస్తుంది. బూచి గదిలోనే ఉన్నాడు అని నిషికి చెప్తూ ఉంటుంది. అన్నయ్య అత్తయ్య వెళ్ళిపోయారు, ఇక మీరు జూలియట్లా వచ్చేయండి అని దాతి అంటుంది. తర్వాత బూచి కేదార్ అంటూ దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటూ ఉంటుంది. అమ్మి నిషి బూచి గదిలోనే ఉంటే ఈ జూలియట్లో వచ్చింది ఎవరు? అయితే ఇద్దరు వేరేమో, ఇది నిజంగా అమ్మాయేమో అని అడుగుతూ ఉంటుంది. కాదత్తయ్య నాకు అది అర్థం కావడం లేదు అని నిషి చెప్తుంది. ఇక అప్పుడే బామ్మ ఇదిగోండి నిన్న మా కోడలు బర్త్డే జరిగింది, మీరందరూ కూడా స్వీట్ తీసుకోండి అని జూలియట్ మాత్రం ఒక స్పెషల్ లడ్డు ఇస్తూ ఉంటుంది. మేఘనా బామ్మ ఇంట్లోకి రావడానికి ముందే ఒక్క లడ్డూలో మాత్రమే వామిటింగ్స్ అయ్యే లిక్విడ్ని కలిపి ఉంటుంది. ఆ లడ్డునే బుజ్జికి బామ్మ ప్లాన్ ప్రకారమే ఇచ్చుంటుంది. కేదార్ని జూలియట్కి శాశ్వతంగా దూరం చేసే ప్లానే ఇది అని మేఘనకి ఆల్రెడీ బామ్మ చెప్పుంటుంది. మేఘన అయితే ఇదంతా చూస్తూ నవ్వుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. ఈ అందరూ కూడా లడ్డు తింటూ ఉంటారు. బూచికి మాత్రం వామిటింగ్స్ మొదలవుతాయి. వెంటనే బామ్మ నువ్వు కడుపుతూ ఉన్నావు అని చెప్తూ ఉంటుంది. ఇక కేదార్ దాత్రి బూచి అయితే ముగ్గురు కూడా ఇక షాక్ అయ్యి తల పట్టుకొని సోఫాలో కుప్పకొలిపోయి ఉంటారు. ఏంటి నువ్వు కడుపుతూ ఉన్నావు అని చెప్తే నువ్వు సంతోషపడకుండా ఎలా ఉన్నావేంటి జూలియట్ అని బామ్మ అడుగుతూ ఉంటుంది. అసలు నేను కడుపుతూ ఉండటం ఏంటి అని బూచి ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏంటి ఎడ్డి ముఖం దానా, నువ్వు కడుపుతూ ఉన్నావని చెప్తే ఏం అర్థం కావడం లేదంటావని బామ్మ నిలదీస్తూ ఉంటుంది. అసలు మగాడు అమ్మ అవ్వటం ఏంటే ముసల్దానా అని బూచి నోరు జారుతాడు. దాత్రి అయితే తల పట్టుకుంటుంది. ఏంటి మగాడా అని దాత్రి మేఘన వైజయంతి ఇక అడుగుతూ ఉంటారు. మగాడు కాదు మనుషులు కలవకుండా కడుపు రావడం ఏంటి అని మాట్లాడుతోంది. అంతే కదా జూలియట్ అని దాత్రి అంటుంది. నా చేతులతో ఇప్పటికీ ఎంతమంది ఆడవాళ్ళకి పురుడు పోసానో నేను చెప్తే అది అబద్ధం కానీ కాదు, తను నిజంగానే కడుపుతో ఉంది అని బామ్మ చెప్తుంది. ఆ విషయం డాక్టర్ గారు చెప్పాలి బామ్మగారు, ఎందుకంటే అప్పుడప్పుడు తప్పులు చెప్తూ ఉంటారు కదా, మీరు ఇప్పుడు తప్పు చెప్పుండొచ్చు అని దాత్రి చెప్తుంది. అయితే డాక్టర్ని పిలిపిద్దాం అని మేఘన అంటుంది. ఏంటి డాక్టరా, నాకు డాక్టర్ అంటే భయం, ఈ ఇంట్లో అసలు ఒక్కరు కూడా మంచి వాళ్ళేరు అని జూలియట్ అలిగి గదిలోకి వెళ్ళిపోతుంది. చూడు కేదార్, ఇప్పటికైనా నువ్వు నిజం తెలుసుకో, తను నిన్ను మోసం చేసింది, నన్ను పెళ్లి చేసుకో అని మేఘన చెప్తుంది. తను తప్పు చేస్తే కదా మేఘన అంటూ కేదార్ దాత్రి ఇద్దరు కూడా బూచి దగ్గరికి వెళ్తారు. అన్నయ్య డాక్టర్ వచ్చి చెక్ చేస్తారు, మేము మేనేజ్ చేస్తాం అని కేదార్ దాత్రి అంటారు. అయ్యో కాచి కనుక తెలిసింది అంటే పిడిగుద్దులతోనే నన్ను చంపేస్తుంది, పైగా వాళ్ళని చూస్తుంటే చాలా భయం వేస్తుంది, అప్పుడప్పుడు నేను తేడా కాడనేమోనని నాపై డౌట్ కూడా వ్యక్తం చేస్తూ ఉంటుంది. కాబట్టి నన్ను వదిలేని సిస్టర్, నేను ఎటైనా వెళ్ళిపోతాను అని బూచి అంటాడు. చూడు బూచి బావా, నీకోసం నేను నా ప్రాణాలని అడ్డు వేస్తాను, నిన్నేనా కాపాడుకోలేనా, ఈ ఒక్కసారికి సహకరించండి, డాక్టర్ దగ్గర మేము మేనేజ్ చేస్తాం అని దాత్రి కేదార్లు బతిమలాడుతూ ఉంటారు. అలాగేనని బూచి చెప్తారు. ఇక డాక్టర్ వస్తారు. నిషి బయటకు వచ్చి డాక్టర్ నువ్వు ఇప్పుడు ఒక అమ్మాయిని చెక్ చేసి కడుపు లేకపోయినా కూడా కడుపుతో ఉందని చెప్పాలి, మా నాన్న ఐజీ
మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా మా నాన్న చూసుకుంటారు అని మేఘన వచ్చి డాక్టర్తో మాట్లాడి ధైర్యం చెప్తుంటే డాక్టర్ అలాగే అంటుంది. ఇక డాక్టర్ లోపలికి రాగానే ఇదిగో తనే నువ్వు చెక్ చేయాల్సిన అమ్మాయి అని ఇక నిషిగాంగ్ చూపిస్తూ ఉంటుంది. పక్కనే ధాత్రి నిల్చొని ఉంటుంది. వెంటనే ధాత్రి చేపట్టుకొని షీ ఈజ్ ప్రెగ్నెంట్ అని చెప్తూ ఉంటే ఏంటి నేను కడుపుతూ ఉండటం ఏంటి అని ధాత్రి అయితే షాక్ అయి అడుగుతూ ఉంటుంది. అయ్యో డాక్టర్ గారు మీరు చెక్ చేయాల్సింది ఆవిడ్ని కాదు అదిగో పక్కనున్న జూలియట్ని అని మేఘన నిషి అంటారు. అసలు మీరు డాక్టరేనా చేయి పట్టుకొని నేను గడుపుతున్నానని చెప్తున్నారు అని ధాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది. అంటే నరం నాడి కాస్త తేడా కనిపిస్తే పొరపాటుని చెప్పానులేండి, రండి లోపలికి వెళ్దాం అని బూచిని గదిలోకి తీసుకువెళ్తారు. నేను రాను రాను అని బూచి ఎంత చెప్తున్నా కూడా పట్టించుకోకుండా డాక్టర్ బలవంతంగా తీసుకువెళ్తుంది. నేను చెక్ చేయించుకోను, నువ్వు చూడొద్దు అని బూచి చెప్తున్నా కూడా డాక్టర్ అయితే చెక్ చేయాలని బలవంతం చేస్తూ ఉంటుంది. అయితే బూచి అయితే మొండికేయడంతో ఈ అమ్మాయి ఎలాగూ మొండికేస్తుంది, వాళ్ళు కడుపుతో ఉందని చెప్పమన్నారు కాబట్టి ఆ మాట చెప్పేస్తే సరిపోతుంది అని నువ్వు కడుపుతో ఉన్నావని చెప్పి ఇక బూచితో కూడా చెప్పేస్తుంది. అదేంటి చెక్ చేయకుండానే ఎలా మాట్లాడుతుంది అని బూచి అనుకుంటాడు. ఇక బయటకు వచ్చిన డాక్టర్ అయితే బూచి జూలియట్ కడుపుతో ఉంది అని డాక్టర్ చెప్తూ ఉంటే ధాత్రి కేదార్లు అయితే అది చూసి షాక్ అయ్యి చూస్తూ ఓహ్ మీరు ఇలా ప్లాన్ చేస్తారా అని ధాత్రి అనుకుంటుంటుంది. చూడు కేదార్ తను నిన్ను మోసం చేసి ఎవరితోనో కడుపు చేయించుకుంది కాబట్టి నన్ను పెళ్లి చేసుకో అని మేఘన అంటూ ఉంటే అవునని నిషి కూడా బామ్మ కూడా చెప్తూ ఉంటారు. అవును కేదార్ తప్పు చేశాడు, జూలియట్ తప్పు చేసింది. జూలియట్ తప్పులో కేదార్కి కూడా భాగం ఉంది. ఒక వర్షం కురిసిన రాత్రి కేదార్ తప్పు చేశానని కేదార్ నువ్వు డైరీలో రాసుకున్నావు కదా అని ధాత్రి కన్నుకొట్టడంతో అవునవును జూలియట్ కడుపుకి కారణం నేనే అంటూ కేదార్ అంటాడు. ఇక మేఘనా నిషి అయితే చాలా షాక్ అయి వింటూ ఉంటారు.